చాలా రోజులైపోయింది గదా! మీతో మాట్లాడి. ఈరోజు మేమెక్కడున్నాం అంటే ప్లాట్‌ఫార్మ్ 65 రెస్టారెంట్‌లో ఉన్నామనమాట. మేమిట్లా ఇయర్లీ వన్స్ అయినా రెస్టారెంట్‌కెళ్తూ ఉంటాం. ఫ్యామిలీ అందరం కలిసి మేము, రమక్క వాళ్ళం, పిన్ని వాళ్ళం, అమ్మమ్మ వాళ్ళు. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే మా పెద్దమ్మమ్మ గూడా వచ్చారు. ఇంకా తను ఈ ఇయర్‌లో ఎక్స్‌పైర్ అయ్యారు కాబట్టి ఇంక తను రాలేదనమాట. కానీ చాలా గుర్తు తెచ్చుకున్నాము. పెద్దమ్మమ్మ ఉంటే బావుండేది అన్నట్టుగా. ఇంక ఇక్కడైతే అట్లా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఫుడ్‌ని మేము ఆర్డర్ పెట్టినయితే ఏం మంచిగా రాలేదు. లైక్ నేను, చెర్రీ, మా తమ్ముడు ఒక రోలో కూర్చున్నాము. మమ్మీ, పిన్ని, మా రమక్క వాళ్ళు ఇంకో రోలో కూర్చున్నారు. వాళ్ళు ఆర్డర్ పెట్టినయన్నీ మంచిగొచ్చినాయి. మేము ఆర్డర్ పెట్టిన ఒకటి కూడా మంచిగా రాలే. డ్రాగన్ చికెన్ ఆర్డర్ పెట్టాం. అదైతే అసలు వరస్ట్ ఉంది. ఇంకా నెక్స్ట్ మా మమ్మీ వాళ్ళు చికెన్ లాలీపాప్ ఆర్డర్ పెట్టారు. అది బావుంది చికెన్ లాలీపాప్. అండ్ ఇంకా బటర్ నాన్ అని అట్లా ఇంకా ఆర్డర్ పెట్టుకున్నామనమాట. అండ్ ఆల్సో ఇట్లా ఫ్యామిలీతో ఇయర్లీ వన్స్ అయినా వెళ్ళడం వల్ల చాలా మంచి పీస్‌ఫుల్‌గా ఉంటది. ఉన్న స్ట్రెస్ అంతా పోతది. వి ఎంజాయ్ ఎ లాట్ అనిపిస్తది నాకైతే. లేపోతే ఎవరి పనుల్లో వాళ్ళం అట్లా బిజీగా ఉంటాం. ఇట్లా ఇయర్లీ వన్స్ అయినా ఎళ్తే అవి ఒక మెమరీస్ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఇంకా మనం మిడిల్ క్లాస్ కాబట్టి పద్దాక ఎళ్ళాలన్నా ఎళ్ళలేం కాబట్టి మేము ప్రతి ఇయర్ జూలైలోనే ప్లాన్ చేసుకుంటాం. అండ్ మేమేం బిర్యానీ ఆర్డర్ పెట్టామంటే అదేదో మొగలాయా సంథింగ్ మొగలాయ్ చికెన్ బిర్యానీ అనుకుంటా అస్సలు బాలేదు. మా మమ్మీ వాళ్ళు మటన్ ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నారు. అదైతే చాలా బావుందంట. ఇంక దీన్నే తినలేక తిన్నాం. ఇంకా వాళ్ళందరూ బిల్ సెక్షన్ చూసుకుంటున్నారు. మేము ఎంజాయ్ చేస్తున్నాం. ఇలా అయితే జరిగిందనమాట. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.